ఈరోజు క్యారెట్ కొబ్బరి కర్రీ రెడీ చేసుకుందామండి. క్యారెట్ పిల్లలు తిన్నోళ్ళు ఇలా ఫ్రై చేసి పెడితే చాలా మంచిది. ఆల్ విటమిన్స్ కూడా మనకి బాడీకి పడతాయి. దీనికి కావాల్సినవి ఏంటంటే క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ తీసుకున్న, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్న, ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ముందు. అలాగే చక్కగా క్యారెట్ ముక్కలు కట్ చేసేసుకున్న, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్న, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న, కొబ్బరి కూడా తురుము తీసేసుకొని పక్కన పెట్టుకున్న. హెల్దీ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అలాగే బండి పెట్టేసాను ఫ్రై చేయడానికి. కొంచెం నూనె వేడెక్కేలోపు మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. అట్లాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం ధనియాలు అవి కూడా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం క్యారెట్ తీపిగా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఉప్పు కారం తగిలితే అవి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్లస్ తింటారు ఇష్టంగా. ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ ఇట్లా చేసి పెట్టచ్చు పిల్లలకి. మీరు కూడా ట్రై చేయండి. మన రెసిపీలోకి వెళ్ళిపోదు. ఫ్రై చేయటానికి పాన్ రెడీగా ఉంది. అలాగే ఆయిల్ కూడా హీట్ అయింది. నేను ఎప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయ వేస్తాను, మీకు తెలుసు కదండి, ఫ్లేవర్ కోసం. అందుకు 2 వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే తాలింపు దినుసులు ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా కొంచెం గట్టితో తిప్పుకుందాం. కొంచెం ఫ్రై అవనియండి, ఎందుకంటే ఎల్లుల్లిపాయల ఫ్లేవరు పడుతుంది కాబట్టి బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఇవి బాగా రోస్ట్ అయినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చక్కగా కలిపేసుకోండి. హెల్తీ రెసిపీ ఇది, బాగా ట్రై చేయండి కంపల్సరీ. కొబ్బరి కూడా ఆరోగ్యానికి మంచిది, క్యారెట్ కూడా ఆల్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి తినేళ్ళు ఇలా ట్రై చేసి తినొచ్చు. కొంచెం బాగా మగ్గనియాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అది కూడా ఒకసారి అట్లా తిప్పేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టానండి అప్పుడే, అది కూడా వేసేసుకుందాం. అది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా తిప్పుకుందాం. చూసారా, అన్నీ మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదైపోయింది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మనం క్యారెట్ ముక్కలు వేసేసుకుందాము. క్యారెట్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గబెట్టుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వండుకుందాము. అలాగే మూత కూడా పెట్టేసుకుందాము. కొబ్బరి అయితే ఇప్పుడే వేయకూడదండి, ఫ్రై అయిపోయి మాడిపోతుంది. అది కొంచెం మగ్గేటప్పుడు లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేసేసాను. ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేసి మగ్గినాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ మనం వేసుకుందాము. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. ఇప్పుడు మనం మూత కూడా పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దాము. ఓకే, మగ్గుతుంది. ఇప్పుడే కొంచెం సాల్ట్, పసుపు వేసుకుందాము. కొంచెం 1/2 స్పూన్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే 2 క్యారెట్లే తీసుకున్నాను కాబట్టి. ఇదిగోండి, సరిపడా సాల్ట్. వేసి కలిపి మళ్ళీ మగ్గబెట్టేసుకుందామండి. కొంచెం ఈసారి మగ్గినాక కారం కూడా వేసుకుందాము. చూసారా, క్యారెట్ కూడా ఇట్లా బ్రేక్ చేయంగానే ముక్క అవ్వాలి, ఇంకా కుక్ అవ్వాలన్నమాట. మీకు చూపిస్తున్నాను. ఇంకా గట్టిగా ఉంది, కొంచెం ఇంకా అవ్వాలి.
క్యారెట్లు బాగా కొంచెం మగ్గినాయి, అందుకే కారం కూడా వేసుకుందాము. ఎక్కువ స్పైసీ అక్కర్లా, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను. స్పైసీ అక్కర్లా, పచ్చిమిరకాయలను మసాలా వేసాను కాబట్టి కొంచెం లైట్గా వేస్తున్నాను. సరిపోద్దండి స్పైసీ, పిల్లలకి కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి. మనం ఎట్లా పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మళ్ళీ ధనియాల పౌడర్ కూడా వేస్తాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. ఇది ఇట్లాగే 5 మినిట్స్ దాకా మగ్గనిచ్చేసినాక కొంచెం కొబ్బరి వేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసి చూద్దామండి. చూసారా, నూనె పైకి తేలుతుంది కాబట్టి కొబ్బరి వేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి చక్కగా నీట్గా వేసుకొని ఒక్కసారి కలిపి మగ్గబెట్టేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసేసి దించితే మన హెల్దీ రెసిపీ క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది. ఇట్లా ఒకసారి మొత్తం కలపండి. ఇవి భోజనాల్లో కూడా ఇట్లాగే ఉంటుంది కదా, అట్లాగే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ బాగా మగ్గిపోయిందండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. గరం మసాలా అక్కలు ధనియాల పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం మగ్గనిద్దాం ఒక 5 మినిట్స్. ఇంకా ఫైనల్గా మనం ధనియాల పౌడర్ కూడా చల్లేసుకుందాము. ఇదిగోండి, చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్లో మగ్గిపోతే మన క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. పిల్లలు తిన్నోళ్ళు అయితే ఇట్లా ట్రై చేసి వండి పెట్టండి పిల్లలకి. సూపర్గా కుదిరింది. అలాగే క్యారెట్ కొబ్బరి సర్వ్ చేసేసుకున్నాను గిన్నెలో. దీనివల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయండి. కంటి చూపు బాగా పనిచేస్తుంది, హార్ట్ కూడా మంచిది, ప్లస్ చర్మం కూడా చాలా బ్రైట్ని ఇస్తుంది. ఇవి జ్యూస్ కూడా తాగితే చాలా మంచిది. కానీ ఇష్టపడరు, జ్యూస్ అయితే ఇంకా బెటరు, తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఇలా కూడా చేసి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రెసిపీ ఎలా ఉన్నదని ఒక కామెంట్ చేయండి.